సీజన్ లో లాయర్ ఆమె ఛాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చే సీజన్ కూడా ఇస్తారు సార్. 100% సార్. లోపల బెయిల్ ప్రాసెస్ బెయిల్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎలా ఉంటుంది సార్ లోపల బెయిల్? ఇప్పుడు జైల్ సూపరింటెండెంట్ గారు కొంచెం ఒక 1 hour టైం అడిగారు. జైల్ సూపరింటెండెంట్ గారికి ఇవ్వాలి యాక్చువల్ గా. ఆ కాపీ ఇస్తే హీ విల్ గివ్ ద రిలీజ్ ఆర్డర్. ఎన్ని గంటలకు వస్తారండి పల్లవి ప్రశాంత్? 1 by 1 పల్లవి ప్రశాంత్ ఎన్ని గంటలకు వస్తారు? ఇంకొక 1.5 hour లో 1.5 hour లో హీ ఇస్ బ్యాక్. సార్ ప్రశాంత్ బెయిల్ ఇప్పించడానికి మీతో పాటు ఇంకెవరెవరు కృషి చేస్తారు? సో నిజంగా యాక్చువల్ గా వినోద్ గారు సీనియర్ అడ్వకేట్, అతను ప్లస్ ఇంకా నేను రాజేష్ కుమార్ ప్లస్ మనకు జక్కుల సీనన్న గారు. ఓకే, ఆల్రెడీ ఈజ్ ఎక్స్ జనరల్ సెక్రటరీ ఆఫ్ నాంపల్లి బార్ అసోసియేషన్. అండ్ మనకు రామారావు గారు ప్లస్ ప్రజెంట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ అదేంటిది ఆయన కూడా ముద్దురాజు శ్రీనివాస్ గారు. ఓకే, చాలా మంది ఉన్నారు. ఇంకా ప్లస్ మనకు ఒక్క నిమిషం, వాళ్ళ పేర్లు కూడా ఇంపార్టెంటే. 2 minutes, ఎందుకంటే వాళ్ళ పనిని కూడా మనము గుర్తించాలి యాక్చువల్గా. 1 second, ఐ విల్ రీడ్ ద నేమ్స్ హూ ఆర్ దేర్ ఇన్ వకాలత్ ఆల్సో. ఎస్, సివి శ్రీనాథ్ గారు, జక్కుల లక్ష్మణ్ గారు, సౌకారి శ్రీనివాస్ గారు, ఓకే, కె వినోద్ కుమార్, రాజేష్ కుమార్ కరణం, అనిల్ గౌడ్ అండ్ అదర్స్. ఓకే, వీళ్ళందరూ వకాలత్లు ఉన్నారు. బట్ సపోర్ట్ వచ్చేసి 50 మంది అర్ధ సెంచరీ అడ్వకేట్లు వచ్చి ఆర్గ్యుమెంట్స్ అయితే చెప్పింది, మీరు అందరూ చూసారు. ఆల్మోస్ట్ ఆల్రెడీ నేను ఏమంటున్నా అంటే రిమాండ్కి వచ్చేటప్పుడు ఆల్రెడీ డెఫినెట్లీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ టెస్ట్ తీసి ఓకే అయితేనే రిమాండ్ పంపిస్తారు. అదర్వైజ్ అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్లోనే పోలీస్ ప్రొటెక్షన్తో పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. సో ఇఫ్ హీస్ ఇన్ అండర్ చెంచల్ కూడా హిస్ హెల్త్ ఈస్ నార్మల్. ఈ 2 daysలో నేను చెప్తున్నాను కదా, ఎవరు చేసి ఉండరు, మంచి 3 పూట తిండి పెట్టింటారు, ఉడకబెట్టిన గుడ్లు పెట్టింటారు. 100%. ఇంకా మళ్ళీ జైలుకి వెళ్ళండి. ఇది కన్విక్షన్ పడితే మాత్రం ఒకవేళ జైలుకి వచ్చే అవకాశం ఉంటుంది. 100% అది కన్విక్షన్. ఒక్క ఆర్గ్యుమెంట్ కూడా డిఫరెంట్ ఆర్గ్యుమెంట్ కూడా లేదు, ఎవిడెన్స్ లేదు, ఎవాల్యుయేషన్ లేదు. 100% అసలు ఆ కేసు కూడా కొట్టేశారు. అలానే వాళ్ళ మండలంలో కూడా ఇంకో కేసు ఉంది, ఇది అయిపోయిన తర్వాత అది కూడా అవుతుంది అనేసి అంటున్నారు కదా. మండలంలో ఇంకో కేసు, ఆ కేసు విషయం మా దృష్టికి లేదు. ఒకవేళ వీలైతే తీసుకురండి, జెన్యూన్గా అంటే వీళ్ళు హెల్ప్ ఇట్. కరెంట్ ఇష్యూ జరిగింది. కుట్ర అనేది యాక్చువల్గా మేము మాకు అంటే ఎంక్వైరీ చేయమని అయితే పెట్టాము. రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి పెట్టాము. ఇట్ ఈస్ ఇన్ అండర్ ప్రాసెస్. నష్టపరిహారం అని చెప్పారు కదా, బస్సులు బాధలు పగలే వాటికి ఏమన్నా డబ్బులు కట్టించేది అటువంటిది నష్టపరిహారం కాదండి. నష్టపరిహారం జరిగినప్పుడు దెర్ హ్యాస్ టు బి ఎన్ ఎవాల్యుయేషన్ how much the property has damaged, but there is no evaluation and evidence produced by the public prosecutor in the Honorable Court of 17th mm. So I think there is no evaluation how much the public property, whether it's a private property, nothing was damaged. పల్లవి ప్రశాంత్ గారికి కండిషన్ బెయిల్ పెట్టారు కదా, ఏమేం కండిషన్ తో? ఎవ్రీ సండే పోలీస్ వారికి ఇన్వెస్టిగేషన్ తో కోఆపరేట్ చేయమని పెట్టారు. అంటే మీడియా ముందు మాట్లాడకూడదు, మీడియా వాళ్ళతో మాట్లాడొద్దు అని ఏం స్పెసిఫిక్ గా అయితే లేదండి. హీ కెన్ టాక్, బట్ మరీ అగ్రెసివ్ గా కానీ మరీ ఎవరి మీద నెగిటివ్ కామెంట్స్ చేయదు. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ప్రజెంట్ మాట్లాడకుండా ఉంటే మంచిది.